హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ చిన్న ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటక్క ఏంటివి ఇన్ని పట్టుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా? ఇదైతే నా ఫంక్షన్ ఆల్బము, మెచ్యూర్ ఫంక్షన్ ఆల్బము. నా ఫొటోస్ అన్నీ చూపిస్తాను. ఏంటివి? ఫంక్షన్ ఫోటోలు. మై ఫంక్షన్ ఫొటోస్. ఫంక్షన్ ఫోటోల్లో మాత్రం చూసి భయపడకండి. ఏంటి అక్క అలా ఉన్నావు ఇలా ఉన్నావు మాత్రం అనకండి. చూపిస్తున్నాను. దీంట్లోనే నా పేరు కూడా ఉంది, చూసేయండి. మీరు ప్రతిసారి నన్ను అడుగుతారు కదా, అక్క మీ నేమ్ ఏంటి అని. దీంట్లో నా పేరు ఉంది, చూసేయండి. ఇది ఉంది. అది క్లారిటీ వచ్చింది కదా? ఓకే, పట్టుకో. మేము అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి అన్ని ఫొటోస్ని పాడు చేస్తున్నాం తప్ప ఏమీ లేదు. ఉండండి చెప్తా, ఎట్లా చూపిస్తా మీకు కనిపించారు కదా. ఓకే, ఇదేమో యుఎస్లో, ఇదేమో మలేషియాలో. అంటే అక్కడికి వెళ్ళి దిగారు, ఊరికే బ్యాక్గ్రౌండ్ ఎడిట్ చేశాడు. అప్పుడు ఈ జ్యువెలరీ నాయి కూడా కాదు, మేబీ ఎవరియో కూడా నాకు గుర్తులేదు, ఎవరైతే చేశారు మరి. అది సింపుల్గా శారీ అండి. కోన్ డిజైన్ కాడ ఏమైందో తెలుసా? ఆ మెహందీ డిజైన్ గురించి చెప్తాను. ఫస్ట్ ఈ ఫోటో కూడా చూసేయండి. ఇదేమో హాఫ్ శారీ అప్పుడు తీసుకున్నాం. మరి ఏందో వైట్ తీసుకున్నారు, నాకేం అర్థం కాలేదు. అన్ని ఉండంగా వైట్ ఎలా తీసుకోబుద్దిందో ఏంటో. ఇంకా వీళ్ళంతా మా చుట్టాలే, ఈ బ్యాచ్ మొత్తం మా చుట్టాలే. ఇంకా వీళ్ళు కూడా మా చుట్టాలే. ఓకే, ఇదిగోండి కోన్ డిజైన్ ఉంది కదా. కోన్ డిజైన్ ఫస్ట్ పెట్టారు, పెడితే అది పండలా. అది పండపోతే ఏమైంది, మళ్ళీ ఫాస్ట్గా ఉంది తెప్పించి మా ఇంటి దగ్గర ఇంకో ఆంటీ దాని మీద దిద్దింది. ఆ దిద్దేపాటికి అది దరిద్రం, ఇంకా అది ఎలా పడితే అలా ఉండి చండాలం అయిపోయింది. అప్పుడు మనకి పెట్టుకోవడం కూడా రాదు, ఎవరు పెట్టారో నాకైతే గుర్తులేదు. ఇక్కడంతా ఎడిటింగ్ జస్ట్ పోజ్ పెట్టించారు మన చేత అంతే. ఇదంతా ఎడిటింగ్. బిందె ఎక్కడి నుంచి తీసుకొచ్చారో మన నాకైతే తెలీదు. ఎడిటింగ్. ఇదేం ఉయ్యాలు ఊగుతున్నట్టు కుర్చీలో కూర్చోబెట్టి ఇట్లా చేతులు పట్టుకోమన్నారు, అలా చేసేసారు. ఎలా ఉంది? ఇదిగోండి, ఇంక ఇవి మా అమ్మ దిగాము, మా అమ్మ నేను అయితే దిగాము. ఇక వీళ్ళంతా మా చుట్టాలు. ఇది అసలు చూడండి, అప్పటికి ఇప్పటికి స్టైల్ పెరిగింది ఆమెకి. బయటికి వెళ్ళి పని చేసేపాటికి స్టైల్ పెరిగి స్టైల్కి రెడీ అవుతుంది. ఏందమ్మా నవ్వటం ఇష్టం లేదు అన్నట్టు నవ్వుతుంది ఫోటోలో. ఏమైతే అసలు నవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు నవ్వలా? ఇంకా అంతా రిలేటివ్సే, పెద్దగా మనకు అది గురించి వద్దు. ఆ టైంలో అంబ్రిల్లా లేదనుకుంటా ఇంట్లో కాదు, ఎవరి దగ్గర ఉందో మరి నాకైతే తెలీదు. ఏం చేశారంటే జస్ట్ ఇట్లా పట్టుకోమని చెప్పాడు, మొత్తం ఎడిటింగ్ చేసేసాడు అంబ్రిల్లాతో సహా. నాకు ఈ ఆల్బమ్ మొత్తంలో ఈ ఫోటో అంటే బాగా నచ్చింది. ఈ ఫోటో అంటే ఇష్టం, బాగా ఎక్కువ ఫోటో ఇష్టం, కొంచెం మంచిగా ఉంటుంది అనిపించింది. మిగతా ఏంది నాకు అస్సలు నచ్చవు, ఎక్కువ ఫోటో నచ్చింది అంతే. అప్పుడు సన్నగా ఉన్న బక్కలాగా ఇప్పుడు లావ్ అయినట్టున్నాగా. అది అట్లా అయితే ఇదే ఉంది. ఇంకా వీళ్ళ గురించి వద్దులే, మనకి డ్యూటీస్ గురించి మనకి ఎందుకులే. కానీ శారీ కూడా అంతే గ్రీన్ కలర్ తెచ్చారు, హాఫ్ శారీ ఏమో అలా తీసుకొచ్చారు వైట్లో. అది ఈ జ్యువెలరీ మళ్ళీ అక్కడ జ్యువెలరీ వేరుంది, ఇదిగో ఇక్కడ జ్యువెలరీ వేరుగా ఉంది. ఇక్కడ జ్యువెలరీ మళ్ళీ వేరే చేశారు, ఇక్కడేమో ఇంటి దగ్గర వాళ్ళు చేశారు. ఇదేమో మళ్ళీ వేరే అక్క, మా చుట్టాల అక్క తీసుకొచ్చి వేసింది ఈ జ్యువెలరీ. ఇదిగో హాఫ్ శారీ. అమ్మో నవ్వుతారేమో, ఏందమ్మా అంటున్నాను. అప్పుడు సన్నగా ఉన్నావు అంటే ఇప్పుడు బర్రె అయ్యా. ఫోటో బాగుంది చూడటానికి. సన్నగా ఉండాలి అప్పుడు ఎట్లయినా, ఇప్పుడే లావ్ అయిపోయాయి. కానీ
చూడండి ఇదిగోండి. దీంట్లో ఒక జ్యువెలరీ ఉంటుంది, దీంట్లో ఒక జ్యువెలరీ ఉంటుంది. చూపిస్తాను. ఫస్ట్ ఇది హాఫ్ శారీ. ఇదిగోండి శారీ. శారీ ఎన్ని ఇయర్స్ అవుతుంది ఫొటోస్ దిగి? 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు 7 years. అప్పుడు 7 years అప్పుడు ఫొటోస్ ఇవి. అప్పటికి ఇప్పటికి కొంచెం చేంజ్ ఉంటుంది కదా. ఓకే. ఇక్కడ ఇక్కడ పూల జడ. ఈ పూల జడది పెద్ద హిస్టరీగా ఉంది. ఏం జరిగిందంటే పూల జడ ముందుగానే ఆర్డర్ ఇచ్చారు. కాకపోతే ఏంటి అంటే అది రాలేదు. మళ్ళీ ఆ రోజు అప్పటికప్పుడు వెళ్ళి అప్పటికప్పుడు మళ్ళీ తీసుకొని ఒక గంట 2 గంటల నుంచొని తీసుకొని వచ్చారంట ఈ పూల జడకి. ఇప్పుడైతే అసలు పూల జడలు ఎవడైనా వేస్తున్నాడు? అంతా రెడీమేడ్ అయిపోయింది, అంతా ఫ్యాషన్ వచ్చేసింది. ఇప్పుడు ఎవడు వేయట్లేదు పూల జడలు. అసలు పూల జడలు నాకు తెలిసినంత వరకు ఎవరు వేయట్లేదు. కుడతమేలే పూల జడలు అయినా అప్పుడైనా. ఇప్పుడు అవి కూడా వేయట్లేదు కదా నిజంగా. చాలా మంది ఇట్లా వేసేవాళ్ళు వేస్తున్నారేమోలే కానీ చాలా తక్కువ ఎయిట్లు. ఇదేం బ్లాక్ అండ్ వైట్ లో తీసాడు. శారీ వరకే గ్రీన్ పెట్టేసేసి మిగతా అంతా బ్లాక్ అండ్ వైట్ లో తీసాడు. ఇది కోన్ చూడండి, కోన్ చూడండి ఎంత దరిద్రంగా ఉందో. అది ఇంకేదో డ్రెస్ ఉంటే లాస్ట్ వేసేసాడు. డెకరేషన్ 1 minute ఆగండి, డెకరేషన్ కాడికి వెళ్దాం. నా బ్యాక్గ్రౌండ్ ఇది ఉంది కదా ఇప్పుడు పట్టుకో. ఇదేమైందంటే ఫస్ట్ అనుకున్నా, ప్లాన్ చేశారు మంచిగా బ్యాక్గ్రౌండ్ అంతా డెకరేషన్ చేయాలని చెప్పేసి. లాస్ట్కి అట్టర్ ఫ్లాప్ అయింది. లాస్ట్కి ఏం చేశారు, ఇంటి దగ్గర పూలు ఉంటే తెచ్చి ఇలా పెట్టారు. అది అట్లా చేసి ప్లాన్ చేసుకుంటే ముందుగానే అంతా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. లాస్ట్కి ఏదో దొరకలేదని చెప్పారు, ఏదో చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు అయితే ఇదిగా ఇంటి దగ్గర ఏదో ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటే తెచ్చిపెట్టారు. ఇది లాస్ట్కి ఇది ఇలా అయితే చేశారు. ఫొటోస్ ఎలా ఉన్నాయో, వీడియో ఎలా ఉందో డెఫినెట్లీ కామెంట్ చేయండి. అంతకుముందు ఇవన్నీ అయితే ఓల్డ్ ఫొటోస్లో డబ్బులు వచ్చినాయి బయటికి. ఇవన్నీ అసలు వీటి స్టోరీ, ప్రతి ఫోటో వెనుకున్న స్టోరీ ఏంటి మొత్తం A to Z అయితే చెప్తాను మీతో. ఇవి కూడా ఫస్ట్ ఓల్డ్ ఫొటోస్తో స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే మనకి తెలియదు కదా ఆ స్టోరీస్ ఏమో. ఇప్పుడు ఒక హీరోయిన్ చూపిస్తున్నాను, భయపడబాకండి. ఎంత అందంగా ఉంది, ఇప్పుడు ఎంత అందంగా ఉందో. కానీ ఫోటో అంత మంచిగా లేదు, అయినా పర్లేదు చూపిస్తున్నా. ఈమె ఎవరో గెస్ట్ చేసి కామెంట్ చేయండి, మన వీడియోస్లో కనిపిస్తూ ఉంటుంది. గెస్ట్ చేసి కామెంట్ చేయండి, చెప్పమ్మా ఏమి స్టోరీ ఏంటి, అసలు ఈ ఫోటో ఎక్కడ దిగింది, ఎందుకు దిగింది, ఏంటి? ఈ ఫోటోన గుంటూరులో దిగినట్టు ఉంది. గుంటూరులో దిగింది పూల జడ వేసుకొని. ఇప్పుడు దాడి చాలా ఏళ్ళు అవుతుంది. ఎన్ని ఇయర్స్ అవుతుంది ఫోటో? 20 years అవ్వచ్చు. 20 years అప్పుడు ఫోటో అంట. అంటే తీసినాక 20 years లేకపోతే ఆమెకి 20 years? 20 years అయి ఉంటది. ఈ ఫోటో దిగి 20 years అయితే అంటే ఆమెకి అప్పుడు ఏజ్ ఎంత ఉండొచ్చు? ఐడియా లేదంట. ఫోటోలో చూస్తే మాత్రం ఒక 25-30 ఉన్నట్టు కనిపిస్తుంది నాకైతే. అప్పుడు సన్నగుందరు పెళ్ళైన కొత్తలో. పూల జడ వేసింది, మెల్లో చైన్లు వేసింది పిల్ల. పూల జడ సెట్ కాల, ఇప్పుడే స్టైల్ కడుతుంది, అప్పుడే పిచ్చిదానిలా కట్టేది చీరలో. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఎవరు అనుకుంటున్నారు ఈ అబ్బాయి? ఎవరా ఈ అబ్బాయి? నువ్వే చిన్నప్పుడు 4 సంవత్సరాలు అప్పుడు నువ్వు అవి జుట్టు గ్రావింగ్లే. అసలు జుట్టు లేకుండా గుండు చేపించినట్టు అబ్బాయిలా చేసేసారు. అబ్బాయిలా మారుద్దాం అనుకున్నారు కదా నన్ను, అబ్బాయిలా మారుద్దాం అనుకున్నారు కానీ అవ్వక మళ్ళీ అమ్మాయిలాగే వచ్చేసినట్టు. టీషర్ట్ వేసారు, బొట్ట పెట్టారు. ఇవన్నీ వర్షానికి తడిచి పాడైపోయినాయి, లేదంటే బాగుండేవి. వర్షానికి తడవటం వల్ల ఇలా అయిపోయింది. చూద్దాం నెక్స్ట్. అప్పు మీకు కనిపిస్తున్నాయా? ఇదిగోండి, ఇది మా పెద్దమ్మది మ్యారేజ్ అప్పుడు అనుకుంటా మేబీ. ఎంత చిన్నపిల్లలా ఉందో ఏంటమ్మా, అచ్చో నీలాగుంది పోలికలు.
చూడండి కావాలంటే. ఉహు. ఏంటి అచ్చం నీలాగుంది, అచ్చం మా అమ్మలాగే ఉంది. అప్పుడు ఇప్పుడు పందిలాగా అయింది, కానీ చాలా లావు వచ్చింది. కానీ అప్పుడు ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు ఇలా ఉండేవి అనుకుంటా కదా. ఇప్పుడు ఎక్కడ ఆ? గుడిలో పెట్టి గుడిలోనా? వైకుంఠపురంలో. రెండు ఫోటోలు, ఇందాక ఫోటో ఈ ఫోటో రెండు. ఇది కొంచెం పాడైపోయి కనిపించలా, ఇదేమో ఇలా. అది ఇది కొంచెం కనిపిస్తుంది అలా. వెనక మళ్ళీ మిర్రర్ పెట్టారు, సో అందుకే పూల చాడు కనిపిస్తుంది మిర్రర్ వల్ల కదా. ఇది పెళ్లి ఫోటో చూసేసారు ఆల్రెడీ మీరు. ఇంకొకళ్ళు స్పెషల్ పర్సన్ అని చెప్పుకోవచ్చు, మా తాతయ్య. ఏమా ఈ స్టోరీ ఏంటి అసలు? ఈ ఫోటో ఎవరు తీశారు? ఇది ఒకప్పుడు పూరిళ్ళు అనుకుంటా, నాకు తెలిసి. ఏమాది ఇదేమా? పూరిళ్ళే. మా అమ్మమ్మ వెనకమాల నుంచి ఉంది. ఏంటో మరి, ఏంటి ఇది? లోట. ఈ లోట పెట్టుకొని నుంచొని ఉంది. డబ్బా. ఏం స్టైల్ గా ఉన్నాడు తాతయ్య. ఎత్తే అయితే అసలు నాకు తెలియదు మరి. నేను ఉంటా, నీకు తెలిసేది. ఎప్పుడు వాళ్ళ ఇంటి అన్నమాట భర్త వాళ్ళది ఫంక్షన్ అయితే వచ్చాడు. వచ్చి వచ్చేటప్పుడు ఫోటో తీసాడు అనమాట. అయిపోయి తాతది అది గుర్తుగా, ఇంకా అదే చనిపోయినప్పుడు కూడా ఇదే కట్టించేసాము. ఇంకా ఫోటో ఫ్రేమ్ చచ్చిపోయి ఎన్నేళ్ళు అవుతుంది? 25 ఏళ్ళు పైన అయింది తాత చచ్చిపోయి. ఎప్పుడాడా నాకు అసలు తెలియదు. అంటే పెళ్లి కూడా కాలేదేమో. అవులా. ఇల్లు అప్పుడు పూరిళ్ళు. పూరిళ్ళే, మట్టి గోళ్ళు. ఇక ఇవన్నీ ఇన్ని ఫోటోలు, ఉపయోగం లేకుండా ఫోటోలు. ప్రతిసారి బీచ్కి వెళ్ళిన ప్రతిసారి ఏ యొక్క ఫొటోస్ తీసుకుంటూ ఉంటాం. ఆల్రెడీ మనం ఫోన్లో ఫొటోస్ దిగుతాంగా, మళ్ళీ వీటిల్లో ఫొటోస్. అక్కడ బీచెస్ దగ్గర కెమెరామాన్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఫొటోస్ దిగుతాను. ఎంత ఒక్కొక్క ఫోటో కదా, ఒక్కొక్క ఫోటో వచ్చి 50 ఎంతో చెప్పాడు. అంటే ఎన్ని ఫోటోలు తీసుకున్నాను చూడండి, నేను చూస్తాను. ఎదిగోండి, దీన్ని గిటార్ అంటారా సంథింగ్ ఏదో. ఇదొక ఫోజ్, కానీ క్లారిటీ లేదు. ఫోటో తీసాడే కానీ మంచి క్లారిటీ లేదు. ఇది ఎక్కడ బీచ్ అంటే మచిలీపట్నమే కదమ్మా? సూర్యలంక కాదు, మచిలీపట్నం వెళ్ళినప్పుడు. ఇది వాటర్ అసలు బ్లాక్ గా ఉన్నాయి, అస్సలు బాగాలేదు. నెక్స్ట్ టైం అసలు వెళ్ళకూడదు అనుకున్నాను. పెద్దమ్మ అయితే అసలు ఒడ్డునే కూర్చొని ఉంది. ఆ రోజు ఏం జరిగిందంటే, పెద్దమ్మ ఒడ్డునే కూర్చొని ఉండి అస్సలు ఇంక రానంటున్నా, నీళ్ళేం బాగాలేదు. మేము కూడా ఎక్కువసేపు అయిన తడవలా బయటకు వచ్చేసాము. ఆడ ఫొటోస్ మంచిగా ఏం తీయలేదు. లేదు లేదు, కాదు. ఇది వెళ్ళింది ఎప్పుడంటే, సారీ ఇది కాదు, అది అంతకు ముందు జరిగింది. ఈ ఫొటోస్ వెళ్ళినప్పుడు మాత్రం నేను మా అక్క వాళ్ళు గాయత్రి వాళ్ళు అందరం కలిసి వెళ్ళినట్టున్నాం. అనుకోకుండా ప్లాన్ చేసి వెళ్ళాం అనుకుంటా. ఇదొకటి నా బొందలా తీసాడు, నాకే నచ్చలేదు. ఇదొకటి, ఇది రివర్స్ లో ఉంది కదా. అప్పుడు నా హెయిర్ చూడండి ఎంత లాంగ్ ఉన్నాయి, ఇప్పుడు చూడండి ఎంత షార్ట్ ఉంది. ఇదొకటి. ఇవి ఇలా అయితే తీసాడు, కాకపోతే క్లారిటీ లేదు, క్వాలిటీ లేదు, రెండు లేవు. డబ్బులు మాత్రం పెట్టా. మొన్న రీసెంట్గా వెళ్ళినప్పుడు బీచ్కి, ఇదిగోండి, మొన్న రీసెంట్గా వెళ్ళాము సూర్యలంక బీచ్ అని చెప్పాను కదా. ఇదొక ఫోటో బాగా తీసాడు. కాకపోతే చూడు మంచిగా తీసాడు. కాకపోతే ఏంటంటే వెనక నుంచి గాలి వస్తుంది, తీయడానికి కుదరలేదు. అసలు హెయిర్ అయితే ఎగిరిపోతుంది నావి అయితే. ఈ రెండు మా పెద్దమ్మది పెద్దనాన్నది. దీనేమంటారు? రేషన్ కార్డ్ అంట. రేషన్ అంటే రైస్ కార్డు. ఓకే, చూపిస్తున్నా చూడండి. మా పెదనాన్న అయితే అచ్చం ఫుల్ డ్రింక్ చేసినవాడు ఎట్టున్నాడు అట్టున్నాడమ్మా. పెద్దమ్మ అయితే బెత్తర చూసినట్టు చూస్తుందమ్మా. అనిపించలేదుగా? ఓకే, ఇదిగోండి. అది ఇంకొకటి, ఇది కూడా రైస్ కార్డేగా. రేషన్ కార్డు. దాన్ని రైస్ కార్డ్ అని కూడా అంటారులేమ్మా. ఏంటి అక్క రైస్ కార్డ్ చూపిస్తున్నాను అనుకోకండి. అప్పుడు ఫొటోస్ ఎలా ఉన్నారో ఇప్పుడు ఎలా ఉన్నారని చూపిస్తున్నా. మా అమ్మమ్మ చూడండి,
ఎలా ఉందో. చిన్న పిల్లల తెల్ల జుట్టు వేసుకొని ముసలి అయినాకే బాగుంది, ముసలమ్మ అయినాకే బాగుంది. అప్పుడు ఆ ఏజ్లో కూడా బాగుంది. నాకైపోయింది. ఈ ఫోటో ఏంటో నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. అడిగితే ఏమో చెప్పట్లేదు. ఏంటి అసలు ఏందో వేషాలు వేసారు ఎక్కడో, నాకు తెలియదు ఎక్కడ ఎక్కడో. మరి పెద్దమ్మ దగ్గర ఎందుకుంది ఈ ఫోటో ఏమో అర్థం కాలేదు. మీకు ఏమైనా అసలు దీని గురించి ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. మాకైతే అర్థం కాలేదు ఏంటి ఫోటో అనేది. ఏందో వేషాలు వేసారులే. ఏంటో స్కిట్ అనుకుంటా. మైక్ కూడా ఉంది, మైక్ అయ్యాను ఉంటుంది. ఇక విజయవాడ ఫేమస్ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్లో దిగిన పిక్ ఇది. వాళ్ళు క్లారిటీగా దిగిన, మంచిగా కూడా దిగిన. బట్ దేవుడి దగ్గర కదా, అదొక మెమరీలా ఉంటుంది అని చెప్పేసి దిగటం ఈ ఫోటో అయితే. ఇదొకటి వాళ్ళు లావుగా తీసాడో తెలియదు, నేను లావుగున్నానో తెలియదు, కానీ లావుగా అయితే కనిపించాను ఫోటోల్లో మాత్రం. ఇదొకటి. ఇదేమో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్నాము. ఉంటుందిలే, గుర్తుగా ఉంటుంది లే అని. చూడు ఎంత డిఫరెన్సో. అంటే డ్రెస్ని బట్టి లావు ఉన్నామో లేదంటే వాడు తీయటమే లావు తీసాడని నాకు అర్థం కాల. దీంట్లో ఒకలాగా ఉన్నాం, దీంట్లో ఒకలాగా ఉన్నాం. ఓకే ఎనీవేస్, ఇవైతే ఎంతవరకు. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్న ఆఫీషియల్. బాయ్.